హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద యంగ్ డిజైనర్స్ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో టైల్స్ లేయింగ్ తర్వాత అపాక్సీ ఎలా ఫిల్లింగ్ చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. టైల్స్ లేయింగ్ తర్వాత ముందుగా మనం చేయాల్సింది ఫస్ట్ ఈ డస్ట్ ఉంది కదా, ఈ డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇలా అయితే క్లీన్ చేసుకోవాలి. తరువాత ఒక బకెట్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో షాంపూ కానీ లేదనంటే సర్ఫ్, ఈ సర్ఫ్ తోటి ఆ గ్రూ అతను క్లీన్ చేస్తున్నాడు కదా, ఆ విధంగా మొత్తం గ్రూల దగ్గర క్లీన్ చేయాలి. అలా ఎందుకు చేయాలంటే మనం గ్రూ ఇచ్చినప్పుడు ఆ గ్రూ మధ్యలోకి మాల్ రావడం అనేది జరుగుతుంది. నల్లగా ఉంది కదా, అది అన్నమాట మట్టి సిమెంటు. అలా ముందుగా మొత్తం ఫ్లోర్ మొత్తం క్లీనింగ్ చేసుకోవాలి. షాంపూ నీళ్ళు కానీ లేదంటే సర్ఫ్ నీళ్ళు కానీ, ఖాళీ నీళ్ళతో కాదు, అలా షాంపూ కానీ సర్ఫ్ నీళ్ళతో కానీ క్లీన్ చేసామంటే నీట్గా ఉంటుందని, ఇంకా క్లియర్గా ఉంటుంది. అలా గ్రూలో ఉంటుందన్నమాట. అలా డస్ట్ కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ డస్ట్ అంతా తీసేయాలి. మనం చూస్తున్న టైల్ సైజ్ వచ్చేసి 4x6 టైల్ సైజు. చూడండి, ఈ విధంగా అయితే ముందుగా మొత్తం క్లీన్ చేసుకుంటూ వచ్చేసేయాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మనకి అపాక్సీ వచ్చేసి 1 kg. ఇందులో వచ్చేసి మనకి 900 grams 350 grams 2 లిక్విడ్స్ వస్తాయి. చూడండి, ఇవి అన్నమాట. వైట్ ఉన్నది ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కువ తీసుకోవాలి. డార్క్ కలర్లో ఉంది కదా, బ్రౌన్ కలర్లో, అది కొంచెం తక్కువ తీసుకోవాలి. ముందుగా క్లీన్గా ఉండేటువంటి గంప తీసుకోవాలి. ఫస్ట్ గంప తీసుకొని ఆ లిక్విడ్ అందులో వేసి బాగా మిక్సింగ్ చేయాలి. చూడండి, రెండు బాగా కలవాలన్నమాట. ఇలా బాగా మిక్సింగ్ చేయాలి. ఇలా మిక్సింగ్ చేసిన తర్వాత మనం ఏ కలర్ అయితే అనుకుంటున్నామో ఆ కలర్ పౌడరు, అది 1 kg వస్తుంది. ఆ 1 kg పౌడర్ని ఇందులో వేయాలి. చూడండి, అలా అన్నమాట. అలా వేసిన తర్వాత కొంచెం కొంచెం వేయాలి. ఒక్కసారిగా మొత్తం వేయద్దు, చిన్న చిన్నగా కొంచెం కొంచెం వేసేసి మిక్సింగ్ చేస్తూ ఉండాలి. ఆ మిక్సింగ్ మొత్తము బాగా గట్టిగా ఉండొద్దు, బాగా లూజ్గా కూడా ఉండొద్దు, మీడియం సైజులో ఉండాలన్నమాట. చూడండి, ఇప్పుడు బాగా లూజ్గా ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొంచెం వేసాం మనము. అట్లా బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇది 1 kg ఉంటుంది. ఇది 1 kg వేరు, అది 1 kg వేరు. ఈ బకెట్లో వస్తే అది పౌడర్లో అనమాట. అలా అయితే అయింది. చూడండి, ఇంకా తక్కువైంది కాబట్టి ఇంకొంచెం పౌడర్ వేసాము. అలా పేస్ట్గా చేయాలన్నమాట. అలా బాగా మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసిన తర్వాత ఇదిగో చూసారు కదా, ఈ చిన్న లప్పం పట్టీలు, ఈ లప్పం పట్టీలు తీసుకోవాలి. 3 inches లప్పం పట్టీలు ఉంటాయి. ఆ లప్పం పట్టీలు తీసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి. మనము అపాక్సీ గ్రూలో అప్లై చేసేటప్పుడు కూడా ఇదే లప్పం పట్టీని యూజ్ చేసి అప్లై చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా గ్రూలో అలా లప్పం పట్టి 3 inch లప్పం పట్టీతో ఇలా అప్లై చేసుకుంటూ వచ్చేయాలి. ఈ గ్రూ ఎందుకు ఇస్తామంటే 6x4 కాబట్టి సైజ్ ఎక్కువగా ఉంటుంది. ఇవి బెండ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట. టైల్స్ కదా, థిక్నెస్ తక్కువ ఉంటుంది, దాని గురించి బెండ్స్ వస్తూ ఉంటాయి. ఆ బెండ్ అనేది కనిపించకుండా ఉండడానికి మనం గ్రూ అనేది ఇస్తాం. టైల్కి మధ్యలో గ్రూ అనేది ఇస్తాం. ఈ గ్రూ కూడా 2 mm అయితే సరిపోతుంది. ఈ అపాక్సీ అనేది మనము సేమ్ కలర్ తీసుకోవచ్చు, లేదు అని అంటే మనము టైల్ ఏదైతే ఉందో అదే కలర్ సేమ్ తీసుకోవచ్చు, లేదంటే ఆపోజిట్ కలర్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మనం క్రీమ్ కలర్ వేసాం కాబట్టి గ్రే కలరు అపాక్సీ ఫిల్ చేస్తున్నాము. చూడండి, అలా బ్లేడ్తో, ఆ లప్పం బ్లేడ్లతోటి మొత్తం గ్రూప్ మీద పెట్టేసి చేయాలి.
ఇలా అపాక్సీ పెట్టిన తర్వాత అయితే ఇలాగైతే ఉంటుంది. ఇలా మొత్తం ఆ గ్రోలో కనిపిస్తుంది కదా, ఇలా అయితే ఉంటుంది అన్నమాట. గ్రే కలర్ ఇది మనం అప్లై చేసింది ఏదైతే ఉందో అది గ్రే కలర్. టైల్ కలర్ వచ్చేసి క్రీము, లైట్ క్రీమ్ కలర్. తర్వాత మనం స్పాంజీ తోటి ఇలా క్లీనింగ్ అయితే చేసుకోవాలి. సర్ఫు లేదంటే షాంపూ దాంతో ఇలా అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి. అలా రుద్దేటప్పుడు కింద గట్టిగా రుద్దద్దు, పైన తాకనట్టుగా చిన్నగా రుద్దాలి. గట్టిగా రుద్దామనుకోండి గ్రూలో ఉన్నటువంటి అపాక్సీ కూడా బయటకు వచ్చేస్తుంది. అందువల్ల గట్టిగా రుద్దకుండా పైన స్మూత్గా రుద్దాలన్నమాట. అలా గట్టిగా రుద్దామనుకోండి మనం రుద్దేటప్పుడు అది ఏదైతే స్పాంజీ ఉంది కదా ఆ స్పాంజీతో కూడా మొత్తం బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలా లైట్గా తీసేయాలన్నమాట. ఆ స్పాంజీని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఆ సర్ఫ్ నీళ్ళు ఉంది కదా దాంట్లో పిండి మళ్ళీ రుద్దుతూ చూడాలి. ఒకే స్పాంజీ కాదు 2-3 స్పాంజీలు పెట్టుకోండి మీరు. చూడండి అలా ఉంటుంది. ఇది చాలా త్వరగా చేసేయాలి, ఎందుకంటే త్వరగా ఎండిపోయి గట్టిగా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. ఇది తక్కువ ప్లేస్ కాబట్టి వీళ్ళుగా మొత్తం పెట్టిన తర్వాత అలా చేస్తున్నారు. మీకు ఎక్కువ ప్లేస్ ఉంటే అలా చేయకండి, ఎమ్మటే చేసుకునే విధంగా చూడండి. ఇక చూడండి మొత్తం క్లీనింగ్ అయిపోయింది. క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇలా అయితే కనిపిస్తుంటుంది. చూడండి ఇందాక సైడ్ అమ్మడి కూడా కొంచెం ఎక్కువగా ఉన్నట్టు ఉండింది కదా, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు కంపల్సరీ లాస్ట్లో అయితే సర్ఫ్ నీళ్ళతో అయితే క్లీన్ చేసుకోవాలి. చూడండి అపాక్సీ పెట్టిన తర్వాత అది చూడండి గ్రూ ఎలా కనిపిస్తుంది చూడండి, గ్రే కలర్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అపాక్సీ ఫిల్లింగ్ చేసుకోవాలి.